కాంట్రాక్ట్ నర్సులు రెగ్యులర్ చేయాలని జీవో నెంబర్ 115 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు కాంట్రాక్ట్ నర్సులు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. గత 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నామని కొత్తవారిని రెగ్యులర్ చేయడం అన్యాయమని తెలిపారు. తమకు ఏ ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు స్టాఫ్ నర్సెస్ హోదాలో కూర్చోబెడతామని అంటున్నారండి. కానీ వాళ్ళకంటూ వాళ్ళ క్యాడర్లో ఉండాల్సిన ప్రమోషన్స్ కానీ వాళ్ళ క్యాడర్లో ఉండాల్సినటువంటి అన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయి. కానీ అది వదిలేసి ఆ లైన్లో విడిచిపెట్టేసి క్లియర్గా ఈరోజు తీసుకొచ్చి జిఎన్ఎం ట్రైనింగ్ 3.5 సంవత్సరాల పాటు మేము చేసి వచ్చామండి. ఇంటర్ చదివి 3.5 సంవత్సరాల పాటు ట్రైనింగ్ తీసుకొని మెరిట్లో సర్టిఫై అయ్యి ఈరోజు ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నామండి. అది కూడా 15 సంవత్సరాలుగా. టోటల్ స్టేట్ వైడ్గా తీసుకుంటే 11,500 మంది స్టాఫ్ నర్సెస్ ఈరోజు చేసుకుంటున్నాము. కానీ రీసెంట్గా 115 4వ తారీఖున జారీ చేసిన దాంట్లో 2,112 పోస్టులను రిలీజ్ చేశారండి. ఎవరికంటే ఎవరైతే ఈ 18 నెలల పాటు 10th క్లాస్ చదివి కొంతమంది ఇప్పుడు ఇంటర్ కూడా చదువుతున్నారు, చదివి ఏఎన్ఎం ట్రైనింగ్ అయిన వాళ్ళకి 18 నెలల పాటు ఇప్పుడు ఇంటెన్సివ్ ట్రైనింగ్ పెట్టి వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్లో డైరెక్ట్గా తీసుకొచ్చి కూర్చోబెడతామని అంటున్నారండి. మరి మీ 3.5